అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పలికే బంగారమాయన. కార్తీక పురాణమునందు 7వ అధ్యాయంలో కార్తీక మాసంలో చేయవలసిన విధి విధానాలను వివరించడం జరిగింది. మిథిలా నగరాధీశ జనక మహారాజా, ఎంత చెప్పినా తరగని మహత్యాలు గల పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం. ఇహంలో మానవుణ్ణి తరింపజేసి పరంలో ముక్తిని కలగజేయు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు, దాన ధర్మాలు, వ్రతక్రతువులతో కూడుకున్న కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను. సావధానుడవై వినుము. రాజర్షి, కార్తీక మాసం ప్రారంభ దినమైన శుద్ధ పాడ్యమి నుండి 30 రోజులు సూర్యోదయం సమయంలో నదీ నద తటాకములయందు శిరస్నానం చేయాలి. ఈ నెల రోజులు పరమపావని గంగానది సమస్త నదీ నదులయందు తటాకములయందు ద్రవరూపేణ లీనమై ఉంటుంది. నీట మునిగి శిరస్నానం చేసి తర్పణగా 3 దోసిళ్ల నీటిని జారవిడిచి బయటకు వచ్చి తడిబట్టలను విడిచి పొడిబట్టలను కట్టుకొని తలను పొడిబట్టతోనే తుడుచుకోవాలి. కార్తీక మాసంలో ఆదివారం నాడు గాని, శుక్ల పాడ్యమి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, ఏ తటాకమందునైనా గాని లేదా ఏ జలాలలో గాని స్నానం చేయడం వల్ల ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవమైన హరిహర దేవాలయంలో దేనికైనా వెళ్ళి గోపుర ద్వారం వద్ద గాని, స్వామివారి ముందు గాని దీపారాధన చేయాలి. అనంతరం ఆవునేతితో గాని లేదా అందుబాటులో సాధ్యమైన నూనెతో గాని పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునకు దానమివ్వాలి. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ఇచ్చు దీపదానం చేస్తున్నాను. నిరంతరం నాకు సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో పూజించే వారింట కమలాసన స్థిర నివాసము ఉంటుంది. తులసి దళాలు, జాజి పుష్పంతో పూజించే వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. సదాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది తరిస్తారు. కార్తీక మాసంలో ఫలపుష్పాదులను దానం చేయు వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు హరించుకుపోతాయి. కార్తీక మాసంలో జప తప హోమాలు చేసిన వారికి పితృదేవతలు తరిస్తారు. ఆలయంలో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రమాణాలు ఆచరించిన వారికి అశ్వమేధ యాగం ఫలము కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారికి యమధర్మరాజుకైనా తేరిపార చూచుటకు శక్యము కాదు. కార్తీకంలో శాలిగ్రామాన్ని తులసీ దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు. కార్తీక మాసంలో చలికి గజగజలాడుతున్న వానికి వస్త్రదానం చేసిన వాడు సద్గతులను పొందగలడు. అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిసె పువ్వులతోనూ తులసీ దళాలతోనూ పూజించిన వారు ఇహలోక సౌఖ్యంతో పరలోక ముక్తితో తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు పూర్ణాయుష్యును పొంది మరణానంతరం శివసాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధన చేయడం వల్ల కలిగే ఫలితం అనంతం. అట్లు చేయని వారు అనేక జన్మలనెత్తి పరితపిస్తారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించువారు, ఇతరులకు పూజా పునస్కారాలలో సహకరించేవారు, ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు, పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవారు, ఆలయంలో దేవతాస్తుతి గానం చేసేవారు ఇహంలో సుఖశాంతులు పొంది పరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి కడకు ధ్రువలోకాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన పుణ్యదినాలు. ఈ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపబడుతూ ఉంటాయి. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం
కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. వీటిని కార్తీక నోములు అంటారు. ఆయా కుటుంబ సాంప్రదాయాలను బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తూ ఉంటారు. ఇందుకు ఏ కుటుంబము భిన్నంగా వ్యవహరించదు. ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు కలుగుతుంది. సిరి సంపదలు, మోక్షసిద్ధి కలగడం ఈ కార్తీక మాస విశేషం. ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించని వారు 7 జన్మలు నక్కలుగా జన్మిస్తారని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేయడం జరిగింది. కార్తీక మాస విధులు తెలుపు కార్తీక మాస మహత్యంతో ఈ అధ్యాయం 7వ రోజు పారాయణ భాగంగా సమాప్తమైనది. 8వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.